మీరే దీనికి నోడల్ ఆఫీసర్ అయినా సరే స్పెషల్ ఆఫీసర్ అయినా మిమ్మల్ని అనుకుంటాం. ఎందుకంటే ఆయన ముందు అగ్రికల్చర్, హార్టికల్చర్, మైనర్ ఎడ్యుకేషన్, ఫిషరీస్ ప్రతి డిపార్ట్మెంట్కు నంద్యాలలో భాగస్వామ్యం ఉంది. హార్టికల్చర్లో తక్కువ ఉన్నట్టుంది. అగ్రికల్చర్లో కూడా మీ స్టాల్స్ అవన్నీ మా మున్సిపల్ కాంప్లెక్స్లో సార్ పర్మిషన్ ఇచ్చారు. కింద వైపున ట్రాక్టర్స్ కానీ ఇప్పుడు సన్న ట్రాక్టర్స్ వచ్చినాయి, మళ్ళీ ఎక్విప్మెంట్ వచ్చినది మన దాంట్లో. తర్వాత ఫర్టిలైజర్స్లో కూడా అన్నింటిలోనూ ఎంతో అభివృద్ధి చెందింది. మనం సాల్మన్ ఫర్టిలైజర్, తర్వాత ఎవరైనా ఫ్రూట్స్ రైతులు ఎవరైనా పెట్టేటప్పుడు కూడా ఇట్స్ వెరీ నైస్ ఉంటుంది. ఈ విధంగా అన్నీ పెట్టాలని మేము కోరుకుంటాం. తర్వాత మా శివరామరెడ్డి తాలూకా ఆఫీస్ ఎక్కడా లేని విధంగా తయారు చేశాం. శివరామరెడ్డి తాలూకా ఆఫీసు ఎక్కడా లేని విధంగా ఉంది. వాస్తవం అది కాదా? ముందు అంతా చాలా అగ్లీగా ఉండేది. మొత్తం అంతా క్లీన్ చేయించి దాదాపు 10-15 లక్షలు ఖర్చు పెట్టి దాన్ని మోడల్ తాలూకా ఆఫీస్గా చేసి అది కూడా మేము ఎగ్జిబిట్ చేస్తాం. ప్రతిదీ కూడా వీళ్ళు ఎగ్జిబిట్. ఈ కోఆపరేషన్ ఇప్పుడు అందరూ అటెండ్ అయినారు. ఈ కోఆపరేషన్ అన్ని విధాల ఈ 8 రోజులు కానీ ఇది ఏదో మనకు మన పిల్లలు ఎగ్జామ్ పోతే ఎట్లా ఫీల్ అవుతాం, లేకపోతే మనం ఎగ్జామ్ పోతే ఎట్లా ఫీల్ అవుతాం అనే విధంగా చేస్తే ఇప్పుడు నైస్. మంచి అభిప్రాయం ఉంది. నంద్యాలలో డెఫినెట్గా మంచి టీమ్స్ చేస్తారు మీరు అంటున్నారు. కాబట్టి మనం అందరూ ఎవరు కూడా దాన్ని తక్కువ అంచనా కూడా మీ చేతనైనంత మీరు చేయగలిగితే మనం మొత్తం కూడా సక్సెస్ చేస్తాం. తర్వాత ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది మన స్వర్ణలత మేడం గారికి మనం మాట్లాడతాం. అధికారులతో మాట్లాడారు అంటే ఇప్పుడు మామూలుగా ఈ కార్యక్రమం ఈ నవ నిర్మాణ దీక్ష అనే కార్యక్రమం నియోజకవర్గ స్థాయిలో జరుగుతుంది. కాబట్టి గోస్పాడు మండలము, నంద్యాల ఊరలు, టౌన్ నంద్యాల ఈ 3 విభాగానికి సంబంధించిన అధికారులు పూర్తిగా నిబద్ధతతో పనిచేసినట్టయితే కార్యక్రమం సక్సెస్ఫుల్ అవుతుంది. అదే రకంగా ఇప్పుడు మన అధికారులు చెప్పినట్టు నెస్మా, డిఆర్డిఏ, ఐసిడిఎస్ ఈ 3 శాఖలు కలిస్తేనే ఎక్కువ మంది గ్యాదర్ అయ్యేది. ఇక్కడ ముఖ్యంగా మంది గ్యాదర్ కావడం 2వ తేదీ మాత్రం మంది గ్యాదర్ కాకుంటే ఆ ప్రోగ్రామ్ మనం అనుకున్న సక్సెస్ వరకు వచ్చినారు. ఆ రోజు లాస్ట్ టైం. ఈసారి కూడా అంతమంది రావాలని కూడా నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా మన అర్బన్ సిడిపి గారు బాగా యాక్టివ్గా అందరికంటే కూడా మాట్లాడడం కానీ సైకిల్ ఏ ప్రాబ్లం లేనట్టయితే కూడా ఇంకా బాగుంటుంది. ఇంకా అదే యొక్క రూరల్ నుంచి కూడా మన లీలావతి గారు సూపర్వైజర్ కూడా ఎక్కువ వాళ్ళ ప్రెస్ చేసుకొచ్చి ఈ కార్యక్రమం సక్సెస్ అయ్యేటట్టు చేయాలి మన ఐసోలేషన్ సూపర్వైజర్. అదే రకంగా మన ఎంఓ గారు కూడా నేను మళ్ళీ పర్సనల్గా మాట్లాడతాను. ఎంఓ గారితో మా దగ్గరనే ఉంటాడు కాబట్టి ఆయన టీచర్లకు కూడా బాగా మంచి అప్పుడు ఆందోళనలో అక్కడ ఎక్కడైతే మనకు ఆందోళన జరిగిందో నంద్యాలలో అక్కడే పెట్టమని మనకు గైడెన్స్లో కూడా ఉన్నాయి. కాబట్టి అక్కడ ఆ రోజు ఏ టీచర్లు అయితే ఆందోళన చెప్తున్నారో వాళ్ళ 5-6 మందిని బాగా మాట్లాడే వారు కూడా తీసుకురావడం కూడా నేను మా ఎంఈఓ గారు చెప్తున్నాను. అదే రకంగా గోస్పాడు మండలం నుంచి కూడా ఎంఈఓ గారు రాలేదు. ఎంఈఓ గారితో కూడా నేను మాట్లాడతాను. అక్కడి నుంచి కూడా మంది గ్యాదర్ అయ్యేది. 2వ తేదీ మిగతా 5-6 రోజులు కూడా ఇంకా ఆటోమేటిక్గా సక్సెస్ అవుతుంది. మన నోట్ ఆఫ్ సార్ చెప్పినట్టు ప్రతి డిపార్ట్మెంట్ కూడా 2014 జూన్ నుండి ఇప్పుడు జూన్ వరకు జరిగిన డెవలప్మెంట్ మరి నెక్స్ట్ ఇయర్ మన యాక్షన్ ప్లాన్ మీరు తయారు చేసుకుని కూడా అందరూ కూడా వాళ్ళ నోట్స్ చేయాల్సిందిగా నేను కూడా కోరుతున్నాను. ఇప్పుడు నేను కూడా తయారు చేయాలి దానికి సంబంధించిన నోట్స్ అంతా. కాబట్టి అందరూ కూడా పూర్తి కోఆపరేషన్ ఇచ్చి మన నియోజకవర్గ స్థాయి అధికారి మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అదే రకంగా మన యూటీసీ సభ్యులు కానీ నేను 2వ తేదీ వాళ్ళు కూడా వచ్చేటట్టు సభ్యులు, తర్వాత సర్పంచులు, డెప్యూటీసీ, పంచాయతీ వార్డు మెంబర్స్ వీళ్ళందరూ కూడా గ్యాదర్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎలక్టెడ్ బాడీస్ కాబట్టి వాళ్ళు కూడా ఆ రోజు కొంతవరకు పాల్గొన్నారు. చాలా మంది పాల్గొన్నారు. గౌరవ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఆ రోజు డివైడ్ కాకుండా పోరాడాలి. కాబట్టి సక్సెస్ కాలేకపోయాము. మనకు డెవలప్ పెట్టినాం కాబట్టి దీని గురించి మనం చెప్పుకోవాల్సి చాలా ఉంది ఆ రోజు. కాబట్టి అందరూ కూడా పూర్తి సహకారంతో మనకు మన ప్రభుత్వం మనకు ఇచ్చిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కానీ సర్దుబాటు చేసుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నాము. ఎందుకంటే మనం ఇప్పుడిప్పుడే అభివృద్ధి దిశలో ప్రయాణం చేస్తున్నాము.
కాబట్టి మనకు కొన్ని అవసరాలు తీరాలంటే కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలకు కూడా మేము ఆ రకంగా సర్దుబాటు చేసి చెప్పుకుంటున్నాము. జస్ట్ ఈ రోజు కూడా నేను అట్లా మార్కెట్ వైపు పోతే జెంట్స్ అడిగినారు, మేడం మా ఏరియాలో అంగన్వాడీ కేంద్రం లేదు, మా